వరలక్ష్మి అంటేనే వరాలను అందించేటటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా మనం పొందవచ్చో వివరించేటటువంటి కథ. కుండిన నగరము, అత్తామామలు, భర్త, చారుమతి అంశాలు అన్నీ అందరికీ తెలిసినవే. ఈ కథలో ఉండే అంతర్భాగం లేదా అంతరార్థం మరి ఒకటి ప్రత్యేకంగా ఉంది. చారుమతీదేవి భర్తను దేవుని వలె భావించేది. అంటే ఎదురు మాటలు మాట్లాడేది కాదు. అత్తమామలను గౌరవించేది. ఈ రెండు నియమాలలో కూడా మౌన వ్రతం ప్రధానంగా చారుమతీదేవికి బలాన్ని అందించే విషయం అని మనం స్వీకరించవచ్చు. ఇతరులను నొప్పించకుండా చిరునవ్వుతో పలకరించడం, ఎవరికీ ఏదీ లేదు అని అనకుండా ప్రవర్తించడం, సూర్యోదయం కంటే పూర్వమే లేచి ఇంటిని కూడా శుభ్రపరిచే విధంగా, ఇంటిని కూడా శుభ్రపరిచే విధంగా తన ప్రవర్తనతో అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండేటటువంటి స్వరూపం చారుమతీదేవిది. ఈ నేపథ్యంలో ఈ చారుమతీదేవి పైన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనే ఈ వాక్యం అర్థం ఏమిటి అంటే, ఎవరు అయితే జీవితాన్ని క్రమబద్ధంగా నిర్వహిస్తారో వారికి ఆనందం చేకూరుతుంది. ఆనందం అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. డబ్బు లభిస్తే ఇది దుఃఖకారకం, బాధాకరం. వ్రతం చేసే సమయంలో కూడా ఆ అమ్మవారు కలలో దర్శనమిచ్చింది. కలలో దర్శనమిచ్చిన ఆ అమ్మవారికి చారుమతీదేవి ముందుగా ప్రదక్షిణ చేసింది. ఈ వ్రతమంతా కూడా 3వ నియమం ప్రదక్షిణతో ముడిపడి ఉంటుంది. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత మమ సర్వదా. ఇది చారుమతీదేవి చెప్పిన ధ్యాన శ్లోకం. ప్రదక్షిణలు చేయడం 9 సార్లు. వ్రత కథలో చివరలో కూడా ఆ మహిళలంతా కూడా అమ్మవారికి 9 ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, మొదటి ప్రదక్షిణ పూర్తి చేయగానే ఆ మహిళలకు కరకంకణములు బంగారుమయములు కాగా, 2వ ప్రదక్షిణతో కాలి మంజీరములు, 3వ ప్రదక్షిణములతో కంఠాభరణములు, 4వ ప్రదక్షిణతో సర్వాభరణములు, ఇలా 5, 6, 7, 8, 9 ప్రదక్షిణలు పూర్తి చేసేసరికి వారి వారి గృహాల నుంచి వారిని తీసుకుపోవడం కోసం వారి వారి ఇండ్ల నుంచి పెద్ద పెద్ద రథాలు కూడా వచ్చి చేరినవి అంటూ వ్రతకథ తెలియజేస్తుంది. వినయంగా ఉండడం, మౌనంగా ఉండడం, ఇతరులకు సహాయం చేయడం, సమష్టి వ్యవహారాలను నిర్వహించడం. చారుమతీదేవి ఈ వ్రతాన్ని కలలో నాకు మాత్రమే చెప్పింది కాబట్టి నేను మాత్రమే చేస్తాను, ఆ సంపద నాకు మాత్రమే కావాలి అనే స్వార్థ బుద్ధితో కాకుండా, భర్త అనుమతితో అత్తమామలకు, వారి అనుమతితో ఇతరులకు, ఇలా అందరికీ చెప్పి అందరినీ కలుపుకొని ఈ వ్రతం చేసింది. వ్రతం తాను కాకుండా ఇతరుల చేత ఆచరింపజేసింది. వ్రతాన్ని ఆచరించే సమయంలో యోగ్యులైన అర్హత గల వారిని కూడా పిలిపించి వారికి బియ్యం వాయనంగా అందించింది. ఈ వ్రతంలో ఉండే అత్యంత విశేషమైన అంశం మొగలి ఆకులను వినియోగించడం. అన్ని పుష్పాలు వినియోగించడం ఒక ఎత్తు, మొగలి ఆకులను వినియోగించడం ఒక ఎత్తు. శివుడి శాప కారణంగా మొగలి పువ్వుకు పూజార్హత లేకుండా పోయింది. బ్రహ్మ విష్ణువు ఆద్యంతములు చూచి వచ్చిన సందర్భంలో అబద్ధములు ఆడిన కారణం చేత బ్రహ్మదేవుడికి పూజార్హత ఎలా తొలగిపోయిందో, అబద్ధము సాక్ష్యం ఇచ్చిన కారణం చేత మొగలి పువ్వుకు కూడా పూజార్హత లేకుండా పోయింది. కానీ పరమదయాళువు కృపామతి అయిన ఆ అమ్మవారు ఇలా కాకుండా శ్రావణ మాసంలో శుక్రవారం నాడు నన్ను పూజించే సమయంలో ఎవరైనా మొగలి పుష్పాలు సమర్పించినట్లయితే వారికి అఖండమైన ధనకనక వస్తువాహనాదులు అందిస్తాను అనే వరాన్ని ఇచ్చిన కారణం చేత ఈ వరలక్ష్మి వ్రతంలో తప్పనిసరిగా గేతకి రేకు మొగలి ఆకులను సమర్పిస్తారు. లక్ష్మి రావే మా ఇంటికి, క్షీరాబ్ధి పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. మహిళలు పాడుకునే ఈ పాటలలో లక్ష్మీ రావే మా ఇంటి వెనుక సన్నాగా తంగి పువ్వులు మేలిమైన పారిజాతమ్ములు, మాతా నీకు ప్రీతితోడ ప్రియముతో సమర్పించే మమ్మ లక్ష్మి గేదంగి రేకులు మొగలి పువ్వులు. తప్పనిసరిగా ఈ వ్రతంలో మహిళలు అమ్మవారికి చారుమతీదేవి కూడా అలంకరించుకున్నట్లుగా చెబుతారు కనుక మొగలి పువ్వులు తాము అమ్మవారికి సమర్పించాలి, తాము కూడా ధరించాలి. 8 అనే సంఖ్యలో
ఈ మొగలి పువ్వును సిద్ధం చేసి శిరస్సులో ధరించడం, అందులో ఒక తీగ ఇలా బయటికి తీసుకువచ్చినట్లుగా అలంకరించుకోవడం తెలుగువారికే చెందిన సొగసైన విషయం. ఇది విశేషం.